మిత్రులకు మరియు జీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం అండి. వాస్తవంగా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అనే భావించాలి. నాకు తెలిసి మహాయుతి కూటమి కూడా ఊహించని తీర్పు. ఎందుకంటే ఏదో బోటాబోటి మ్యాజిక్ ఫిగర్ దాటి అధికారం చేపడతామనే ఆశ, కొంత ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన దాన్ని బట్టి కొంత ఆశపడ్డారు. కానీ ఈ ఆశను మాత్రం అసలు నీకు, ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు ఆశలు ఎట్లా రేకెత్తించినాయంటే, అసలు ఇక మహారాష్ట్ర అంటేనే బీజేపీ అంటేనే మహారాష్ట్ర అనే హిందూ అనే పద్ధతిలో కొంత దాని హిందూ పోలరైజేషన్ మొత్తం అక్కడ జరిగినటువంటి పరిస్థితి అవపడతా ఉంది. అయితే ఇక్కడ దీనికి మరి శివసేన కూడా ఉంది కదా అనంటే, శివసేన ఎక్కడైతే చీలిపోయిందో, షిండే వర్గము ఉద్ధవ్ ఠాక్రే చీలిపోయిన తర్వాత కొంత దాని గ్రాఫ్ తగ్గి షిండే కొంత దాన్ని చీల్చుకొని బీజేపీకి ఒక అంటగాగినటువంటి పరిస్థితిని చూసినాం. ఈరోజు షిండేను ఎక్కడైతే సీఎంగా అవకాశం ఇచ్చిరో, షిండే ఎక్కడ కూడా ఒక రకంగా చెప్పాలంటే, షిండే సరే బీజేపీ వ్యక్తి లేకపోతే కాంగ్రెస్ వ్యక్తి అనేది కాకుండా షిండే పరిపాలన కొంత ప్రజలందరూ కూడా విశ్వసించారు. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు కావచ్చు, తర్వాత లాస్ట్కి సరే ఎన్నికల వాగ్దానాలు ఇచ్చి ఏదో చేజార్చకుండా, అంటే నీకు దానికి జారకుండా మాజీ లడికి బహన్ యోజన పథకం ఏదైతే ఉందో, ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకము ఒక రకంగా చెప్పాలంటే షిండేకు చాలా పేరు ప్రతిష్టలను తీసుకొచ్చి సామాజిక అట్టడుగు వర్గాలకు ఒక చేయూతనిచ్చేటువంటి పథకం అనేది భావించాలి. తర్వాత రెండవది ఏంటంటే, ఈ పథకం ప్రవేశపెట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ని పార్టీలు పథకాలు మేనిఫెస్టోలో మొత్తం కుప్పలుగా ఇస్తున్నారు. కానీ అమలు చేయడం అనేది ముఖ్యంగా ఆయన తీసుకొని, అంటే మేనిఫెస్టోలో లేని పథకం పెట్టడం, అమలు ఎన్నికల ముందే చేసి ఆయన చేసింది ఒక్కటిసారి 5 నెలల 7,500 రూపాయలు ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయడం వల్ల కూడా కొంత ఆయన మీద ఒక నమ్మకం పెరిగింది. తర్వాత చెప్పిన పని చేస్తాడు, రేపు భవిష్యత్తులో పేదలకు అండగా ఉంటాడు అనే ఒక ఆలోచన షిండే వర్గానికి కొంత ప్రజలంతా విశ్వసించారు. కనుకనే ఈ సంచలనమైనటువంటి తీర్పు చూసినాం. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా మరి కాంగ్రెస్ కూడా మేనిఫెస్టోలో అనేక అంశాలు పెట్టింది. నీకు ఇక్కడ తెలంగాణలో మేము 2 లక్షల రైతు రుణమాఫీ చేసినాం, మీకు 3 ఇస్తామని. తర్వాత నీకు 2,500 మహిళల దాని మీద కూడా 2,500 కాకుండా 3,000 పెట్టడం, నిరుద్యోగ భృతి ఇస్తామని అనేక అంశాలను పెట్టింది. కానీ అక్కడ ఈ కొంత గ్యాప్ కూడా, అంటే మేము పెట్టినాం అమలు చేస్తున్నాం అనేది తెలంగాణ ప్రభుత్వము అంటే ముఖ్యమంత్రి మిగతా ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ ప్రచారం చేసినా అక్కడ కొంత నమ్మే పరిస్థితి లేకుండా బీజేపీ ఎదురుదాడి చేయడము, మీరు ఎక్కడ చేసిరో ప్రూవ్ చేయండి, మేము రాజీనామా చేస్తామని, ఇవన్నీ కాకుండా ఈ 2-3 అంశాలతో కాకుండా వీళ్ళు ఈ డంబాచారం చేస్తున్నారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కాలంలో ఈ కొంత కేటీఆర్ గారు అమృత నిధులు దుర్వినియోగంపై ఢిల్లీ కేంద్రంగా ప్రెస్ మీట్ పెట్టి దానితో మాట్లాడుకుంటూ ఇక్కడ అసలు 6 గ్యారంటీలు అమలు చేసి రాని క్వశ్చన్కు ఆయన సమాధానం కూడా కొంత బీజేపీకి కలిసి వచ్చినట్టే ఇక్కడ మనం భావించాలి. ఎందుకంటే 6 గ్యారంటీలు అమలే చేయలేదు, మహాలక్ష్మిలో 2,500 ఇవ్వలేదు, తర్వాత ఒక గృహలక్ష్మి, ఇవన్నీ కొన్ని అంటే అమలు చేసినవి అవి కూడా ఇన్కంప్లీట్ ఉన్నాయని రాజకీయాల కాడికి వస్తే ఏంటంటే వీళ్ళు చేసినవన్నీ వాళ్ళు చేయలేదు అనే దాని మీద ఉన్నది. అది కొంత ఈ మన ఉన్నట్టు చెప్పుకునే ప్రయత్నం చేసినా కూడా ప్రజలు ఊగిసేలా అంటే తెలంగాణలో అమలు కాలేదా, అసలు ఏంది జరుగుతున్నది అనే దాని మీద కూడా కొంత చర్చ జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మోడీ హవా తగ్గిందని ప్రచారం జరిగింది. కానీ మోడీ హవా అసలు తగ్గడం కాదు, జెట్ స్పీడ్లో ఆయన గాలికి అంత మొత్తం కొట్టుకపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇది మరి భవిష్యత్తులో జమిలీ ఎన్నికలకు కూడా ఇది పునాది. డీటెయిల్డ్ గా మనం ఇంకా డిస్కస్ చేద్దాం. ఇది జమిలీ ఎన్నికలకు ఒక రకంగా
పునాది వేసుకున్నారనే భావించాలి. ఎందుకంటే ఇక వాళ్ళకి అద్దులు బీజేపీ వాళ్ళు ఇక మాకు అడ్డేవాడు అనే పద్ధతిలో ఎన్ని రోజులు కొంత ప్రతిపక్షాలను అది ఇది అని కొంత కోఆర్డినేట్ చేసి చేసుకుంటా పోయారు. కానీ ఇప్పుడు మాత్రం ఇక వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడరని భావిస్తున్నారు. సరే, కాంగ్రెస్ నుంచి మనకి మిద్దెల జితేందర్ గారు ఉన్నారు. నమస్తే అండి జితేందర్ గారు. నమస్కారం అండి. రైట్, ఏ విధంగా చూస్తారండి ఈ విజయాన్ని? మహారాష్ట్రలో మళ్ళీ ఎన్డీఏ కూటమి భారీగా కూడా గెలిచి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. సో ఏంటి, ఎక్కడ కాంగ్రెస్ అక్కడ ఓడిపోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయి అనుకుంటున్నారు?